సార్ డ్రగ్స్ కేసు అది ఎప్పటి నుంచో కూడా నడుస్తూనే వస్తుంది. ఒకప్పుడైతే మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. అయితే ఇప్పుడు దీన్ని కొట్టేయడం జరిగింది సార్ కోర్టు. మరి కొట్టేయడానికి గల కారణాలు ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? కొట్టడానికి గల కారణాలంటే చాలా ఉంటాయి. కాకపోతే అందరు సామాన్యులాగా నేను అనుకునేది ఏంటంటే పెద్ద పెద్ద తలకాయలు పెద్ద పెద్ద చేతులు ఇన్వాల్వ్ అయినప్పుడు కొట్టిగా ఏం చేస్తారు? ప్రూఫ్స్ దొరకాలిగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రాస్టిట్యూట్ ఉంది వ్యభిచారం సంబంధించి. ఆ వ్యభిచారంకి ఎప్పుడుకే దొరికినా కూడా ఆ విటుల్ని అరెస్ట్ చేయరు. ఆ అమ్మాయిల్ని అరెస్ట్ చేయడము, అమ్మాయిల మీద కేసు వేయడము, లేదంటే వాళ్ళని జరిమానా విధించడము, వాళ్ళకి 3 నెలల్లో నెల రోజులు జైలు శిక్ష ఉంటుంది. మరి వాళ్ళతో అనుభవించబడుతున్న విటులను కూడా అరెస్ట్ చేయాలిగా. అది ఎక్కడ న్యూస్ ఎందుకు బయటకు రాదు? ఎందుకు అది చేయరు? అది కాయిన్కు ఒకవైపు ఎందుకు చూస్తారు? అంటే అందరిలాగే నేను ప్రశ్నిస్తున్నాను తప్ప నేనేం చేస్తున్నా? నేనేం చేయలేను. ఎందుకు? దాని వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉంటాయి. నెక్స్ట్, సినిమా ఇండస్ట్రీ అనేసరికి కళాత్మక సంబంధించిన ఇది కాబట్టి అందరి కళ్ళు దాని మీదే ఉంటాయి. కరెక్టే. కాస్టింగ్ రోజు గురించి ఉంది. చాలామంది సీనియర్ నటుల నుంచి నిన్న మొన్నటి వరకు వచ్చిన షార్ట్ ఫిల్ముల్లో చేసుకునే వాళ్ళు కూడా చాలామంది చెప్పారు, నన్ను ఒకడు వస్తావని అడిగాడు, వాడు నన్ను ఒకడు పడుకుంటావని అడిగాడని చాలామంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను చెప్పిన వాళ్ళు ఉన్నారు. దీన్ని ఎవరు పాయింట్అవుట్ చేయగలుగుతారు? పిల్లి మెడల గంట ఎవరు కడతారు? ఆ పిల్లి మెడలో గంట కట్టే ఎలుక ఎవరు కట్టలేరు, బలైపోతారు. మరి ఆ తెర మీదకి రారు. సో అందుకు ఎవరి వరకు నా వరకు ఎవడేం అడగలేదు. ఒకవేళ అడిగినా కెరీర్ స్టార్టింగ్లో ఇటువంటి తప్పిదాలు చేసినా కొంత స్టేజ్కి వెళ్ళాక ఇవన్నీ మరి తలుచుకోకూడదు. ఈ అవమానాలు, ఈ కష్టాలు ఇవన్నీ కామన్ కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళాక చెప్పరు. ఎందుకు? వీళ్ళు ఆ స్టేజ్కి వచ్చేటప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ 2 ఉంటాయండి. ఒకటి, నన్ను మొదట్లో కెరీర్లో నన్ను వాడుకున్నారు కాబట్టి నేను ఇబ్బందులు పడ్డా అని చెప్పి ఒక సీనియర్ నటి చెప్పింది అనుకుందాం. వాడు అడిగితే మాత్రం నువ్వెందుకు ఒప్పుకోవాలని చెప్పి అవతల వాడు ప్రశ్నిస్తాడు, ప్రొడ్యూసర్. అంతే కదా? నువ్వు ఒప్పుకోకు, నువ్వు సిన్సియర్గానే ఉండు, నువ్వు నీ టాలెంట్తోనే బయటికి రా. ఎప్పుడు భగవంతుడు నీకు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు, లేదా ఒక దర్శకుడు ఒక నిర్మాత ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడే రా. ఈలోపు నువ్వు ఎందుకు బెండ్ అయ్యావు? నీ స్వార్థం కోసమో లేదా నీ పేరు కోసమో, నీకు కావలసిన పరిస్థితులు ఫుడ్ కోసమో తప్పటడుగు వేసావు. అది ఎవరు తప్పు అంటే ఏది ముందు అంటే చెప్పలేము. గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టు కదా. సో అలాగే డ్రగ్స్ విషయంలో కూడా చాలా రంగాల్లో ఉన్నాయి డ్రగ్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. తమిళనాడులో ఒక ఫేమస్ కాలేజ్ ఉంది, పేరు చెప్పను. ఆ కాలేజీకి వెళ్తే ఎంత నేమ్ ఉంటుందో, ఆ కాలేజీ నుంచి ఐఐటికి వెళ్ళిన వాళ్ళు కానీ, లేదంటే ఆ కాలేజీ పరిధిలో ఉన్న ఐఐటికి సంబంధించిన వాళ్ళు కానీ చాలా ఇన్వెన్షన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వరల్డ్ వైడ్గా కొన్ని కంపెనీలు సీఈఓలుగా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే కాలేజీకి సంబంధించి డ్రగ్స్ విషయంలో శిక్ష అనుభవిస్తూ జైల్లో మగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రతీది కూడా మనం చూసే దృక్పథము, ఎంచుకునే వేబట్టి కూడా ఉంటుంది కదా. అవును. కాలేజీలో ఉంది అంతెందుకు, ఎక్కడో గుజరాత్లో పట్టుబడింది అని చెప్పి డ్రగ్స్ అన్నారు. ఆంధ్రాలో కూడా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా డ్రగ్స్ సంబంధించి పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు. ఆల్రెడీ ఈ మాలు ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళిపోయింది అని కూడా మనం అప్పట్లో వార్తలు చూసాం. మరి పోలీసులు వైఫల్యమా? పట్టుకోలేకపోయారా? ఒకవేళ పోలీసులు పట్టుకుంటే పెద్ద తలకాయలు రికమెండ్ చేస్తే వదిలేశారా? కదా. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కూడా, ఇండస్ట్రీ కాదు, ఇప్పుడు పబ్బులు ఉన్నాయండి హైదరాబాద్లో, చాలా పబ్బులు. వీటి పబ్బుల్లో ప్రతి పబ్బులో కూడా తెర వెనుక కొంత ఇది నడుస్తుంది అనే ఒక వార్త అయితే మనం చాలా సందర్భాల్లో చూసాం. పెద్ద పెద్ద మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసులకు సంబంధించిన పిల్లలు కానీ రేవ్ పార్టీ అంటారు, ఐడియా ఉందా? కదా. ఎక్కడో విల్లాల్లోనో అవుట్కట్స్లోనో ఒక దీవిలోనో సెపరేటు ఒక ఐలాండ్లోకి వెళ్ళి రేవ్ పార్టీ చేసుకుంటుంటే పోలీసులు భగ్నం చేశారు, దొరికిపోయారని చూస్తుంటాం. ఎవరు ఆ పిల్లలు? మినిస్టర్ కొడుకున్నారట, ఐజీ కొడుకున్నాడంట అట తప్ప వాళ్ళ పేరు ఎప్పుడైనా బయటకు వస్తుంటుందా? రాదు. బట్ చిన్న చితక వాళ్ళు బుక్ అయిపోతుంటారు. మొన్న రీసెంట్గా ఒక హీరో, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక చిన్న హీరోకి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్ దొరికిందని వచ్చింది. ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు చూశారు? ఒక సినిమా కలిసి చేస్తే గర్ల్ ఫ్రెండ్ అయిపోతారా? లేదంటే ఒక పార్టీలో చనువుగా ముందు పరిచయం, ఇప్పుడు మీరు నేను
ఇక్కడ చేస్తున్నాం డిస్కషన్, మీరు బయటనే ఎక్కడ కనబడతారు, ఏంటమ్మా అది అని మాట్లాడతాను అంటే మీకు నాకు ఏదో లింక్స్ ఉన్నట్టేనా? పరిచయం, ఒక దగ్గర కలిసి పని చేస్తున్నాం కాబట్టి ఆ పరిచయంతో మాట్లాడితే గర్ల్ ఫ్రెండ్గా ఆపాదించడం. ఇంతకుముందు కూడా పూరి జగన్నాథ్ గారు లాంటి వ్యక్తిని కూడా ఇన్వాల్వ్ చేశారు, డిస్కషన్ పిలిచారు. చార్మి గారు ఉన్నారని అన్నారు. ఆ తర్వాత అంతకుముందు ఏకే ఖాన్ గారు ఉండేవారు కమిషనర్గా, అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ ఉద్యమం ముందు, తెలంగాణ ఉద్యమం టైంలో. అప్పుడు కూడా ఒక టాలీవుడ్లో ఫేమస్ ప్రొడ్యూసర్ కొడుకు ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆ ప్రొడ్యూసర్ మొత్తం మ్యానిపులేట్ చేశాడు, దానికి పోలీసులు కూడా సహకరించారు అని కూడా చెప్పారు. అప్పుడు ఏకే ఖాన్ గారు పట్టుకున్నారు కూడా అన్నారు. తర్వాత ఏమైందో తెలియదు కేసు. తరుణ్ గారు సీనియర్, నువ్వే కావాలి ఒకప్పుడు చేసిన ఆయన మీద కూడా పాప కొన్నాళ్ళు వచ్చే ఎలిగేషన్స్. తరువాత మన రవితేజ గారు వాళ్ళ బ్రదరు, ఇప్పుడు ఒక ఆయన చనిపోయాడు అనుకుంటా కదా, మరి ఆయన మీద కూడా ఎలిగేషన్స్ వచ్చాయి. ఆయన మీడియా ప్రశ్నలు అడుగుతుంటే మీడియా వాళ్ళే అన్ని ఒకదానికి ఒకటి రాస్తారని చెప్పి చిరాకు కూడా పడ్డాడు అప్పట్లో కదా. ఇలా ఎవరో అసలైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళు రాదు, ఈ కింద వీళ్ళు పేర్లు వస్తూ ఉంటాయి. మొన్న ఒక 2 months బ్యాక్ జరిగినప్పుడు కూడా నవదీప్ గారి మీద ఎలిగేషన్ వచ్చింది. అది హీరో సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తుంటారు కదా నవదీప్ ఆయన. మరి ఆయన కూడా వీళ్ళ గురించి తప్పించుకొని తిరుగుతున్నారని కూడా వార్తలు హల్చల్ చేశాయి. తీరా ఆయన ఏమన్నారంటే, నేను ఒక షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళాను, నేను లేనని చెప్పుకొచ్చాడు ఆయన. ఏది నమ్మమంటారు? నెక్స్ట్, ఎవరైతే వాడారో వాడే వరకు ఓకే, సప్లై చేసినోడు కదా పట్టుకోగలగాలి, వాడినోడికి ఏం చేస్తారు? దానికి ప్రూఫ్ ఏది? ఆ బ్లడ్ శాంపిల్స్ వచ్చి టెస్ట్ చేసి వాడాడని, వాడికి ఏదో కొకైన్ వాడారని చెప్పి పనిష్మెంట్ ఇస్తారు, అయిపోయింది. లేదా జరిమానా విధిస్తారు, అయిపోయింది. అసలైన ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరు ప్రొడ్యూస్ చేశారు, పోలీసులు ఎందుకు మీరు ఇన్ని రోజులు ఎందుకు పట్టుకోలేకపోయారు, ఎన్నిసార్లు మా దృష్టికి తీసుకొస్తారని కోర్టు అడిగితే పోలీసులు ఎక్కడ మొహం ఎలా పెట్టుకుంటారు కదా. మీరు ఇప్పటికి ఎన్నిసార్లు మా ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే మొన్న మన్సూర్ అలీ ఖాన్ తమిళనాడు యాక్టరు, ఆయనది ఏమైంది, ఆయన ఎదుగా పరువు నష్టం సంబంధించి ఒక 5-6 సార్లు అప్రోచ్ అయ్యాడట కోర్టుకి, మద్రాస్ హైకోర్టుకి. మొన్న అప్రోచ్ అవగానే ఏమన్నారు, త్రిష మీద, వాటి మీద, చిరంజీవి గారి మీద, వీళ్ళందరి మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎన్నిసార్లు వస్తావా పరువు నష్టం దావా కోసం, కోర్టు సమయం వృధా చేస్తామని తిరిగి మొట్టికాయలు పెట్టింది కోర్టే. అలాగే పోలీసులు సరైన ఆధారాలతో వెళ్ళకపోతే మీరు ఎన్నిసార్లు ఈ డ్రగ్స్ విషయంలో అమాయకులైన ఎవరైతే వాడుతున్నారో వాళ్ళని పట్టుకుంటున్నారు, కానీ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నాడో, ఎవరైతే సప్లై చేస్తున్నాడో వాళ్ళని మీరు ఎందుకు పట్టుకోవట్లేదని చెప్పి కోర్టు మొట్టికాయలు పెడితే వీళ్ళ పరిస్థితి ఏంటి కదా. కాబట్టి కేసు కొట్టేయాల్సిందే, ప్రూఫ్స్ అది కదా. ఇంతకు స్టార్టింగ్లో కూడా అనుకున్నాం, వీటిల్ని పట్టుకోండి, వ్యభిచారం చేసే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తున్నాడు, వీటిని కూడా పనిష్మెంట్ ఇవ్వండి, లేదా వాళ్ళకు దారి చూపించండి. కాబట్టి ఇవన్నీ అయ్యేవి కాదు. కాబట్టి అలాగే డ్రగ్స్ విషయంలో వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద తలకాయలు బయటికి రావు. అప్పుడే అప్కమింగ్ వచ్చే హీరోలు, హీరోయిన్లు, చిన్న చిన్న ప్రొడ్యూసర్ పిల్లలు, వాళ్ళు ఇదైపోతారు. అంటే ఈడెవడో బాగా డెవలప్ అవుతున్నాడు రా, ఈయన తొక్కు పెడద్దాం అంటే ఏదో ఒక ఎలిగేషన్ రావాలి. అప్పట్లో సుమన్ గారికి కూడా ఇలాగే వచ్చింది అన్నారు, ఏదో ఒక ఎలిగేషన్ డ్రగ్స్ గురించి కాకపోయినా వేరే బ్లూ ఫిల్మ్స్ ఏవి యాక్ట్ చేశారని రకరకాల రూమర్స్, అందులో ఏ ఒక్కటి ప్రూఫ్ కాలేదు, ఏ ఒక్కటి ఇది అవ్వలేదు. అప్పుడు కూడా కొన్ని వార్తలు వచ్చాయి, పెద్ద పెద్ద తలకాయలు వాళ్ళ కొడుకుల్ని హీరోలు చేయడం కోసం ఈయన ఇలా ఇరికించారని. మొదటి నుంచి ఉన్నవే. అప్కమింగ్ అప్పుడప్పుడు వస్తున్న వాళ్ళు, లైమ్ లైట్లోకి వస్తున్న వాళ్ళే దొరికిపోతుంటారు. అలా దొరకకుండా ఉన్నాడంటే అడు తోపే. ఎన్ని రాజకీయాలు ఎన్ని ఉంటాయి. కాకపోతే సినిమాలో అనేసరికి అందరి దృష్టి వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ప్రతిది చిన్నది కూడా అరే సినిమా వాడు అలా చేశాడంటే, అంటే వాళ్ళందరికీ తెలిసి నోన్ పర్సన్స్ కాబట్టి కదా. అసలైన పలకాలను ఎప్పుడు పట్టుకున్నారు, ఎప్పుడు పట్టుకుంటారు కనుక పట్టుకోలేరుగా. ఆ ప్రొడ్యూస్ చేసేవాడు ఏమిటో వాడి, ఇప్పుడు మన దగ్గర పెద్ద అంటే మన చట్టాలు ఎలా ఉంటాయంటే, పొగాకు తాగడం హానికరం, క్యాన్సర్ కారకం అని ప్రతి సిగరెట్ పెట్టి మీద కూడా ఉంటుంది కదా. మరి నువ్వు ఆ సిగరెట్ కంపెనీ పెట్టుకోవడానికి లైసెన్స్ ఇవ్వడం ఎందుకు, వాడు చేస్తున్న బిజినెస్ మీద అలా మళ్ళీ రాయించడం ఎందుకు? లైసెన్స్ ఇస్తున్నావు బిజినెస్ పెట్టుకోవడానికి, ఆ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి, వాడు ప్రొడ్యూస్ చేసిన బాక్స్ మీద మీరు సిగరెట్ తాకండి పోతారని రాస్తుంది. ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి, ఎందుకు మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వాలి? తప్పు కదా. నువ్వు పర్మిషన్ ఇవ్వద్దు, ముందు ఆపే, ఇచ్చిన తర్వాత ఆడ పెట్టి మీదే మళ్ళీ అలా రాయడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఇవి బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. 4 గోడల మధ్యన మనం ఇలా చర్చించుకోవడం వరకు బాగుంటుందేమో కానీ ఇంప్లిమెంటేషన్ చేసే వరకు ఎవరు మాట్లాడరు. ఆ చట్టాలు కూడా ఎందుకు అలా ఉంటాయి. ఇప్పుడు చాలామంది సామాజిక సమస్యల మీద కొంతమంది మహానుభావులు, మేధావులు లేఖలు రాస్తుంటారు, సుప్రీంకోర్టులకు కానీ ప్రభుత్వాలు కానీ. ఇలాంటి అంశాల మీద లేఖలు రాయండి.
పనికిమాలిన రాజకీయాల గురించి ఎందుకు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు విడిపోతారా, లేదా జగన్మోహన్ రెడ్డి షర్మిల గారు కలిసి పోటీ చేస్తారా, వీటి మీద ఎందుకే చర్చ? వాటి మీద రాయండి ఒక లేఖ. ఈ డ్రగ్స్ ఏమున్నాయి, అసలు డ్రగ్స్ ఎవడైతే ప్రొడ్యూస్ చేస్తున్నా వాడి ముందు పట్టుకునే వరకు కూడా వీళ్ళు ఏం అనకండి అన్నట్టుగా ఏదో ఒక లేఖ రాయండి. ఎవడు రాయడు. ఎందుకులా పెద్దోళ్ళతో తలనొప్పని వాడికి తెలుసు. కాబట్టి సినిమా రంగం అనేసరికి అందరి దృష్టి దాని మీద ఉంటుంది కాబట్టి ప్రతి రంగంలోనూ ఉంటుంది. చాలా రంగాల్లో కాస్టింగ్ క్రౌచ్ లాంటి అంశాలు ప్రతి దగ్గర కూడా ఆడవాళ్ళు ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి. సినిమాలో కొద్దిగా బూచిలా చూపిస్తారు. ప్రతిదీ వెండి తెర మీద బిగ్ స్క్రీన్ మీద చూస్తే మనకన్నా ఒక 10 రెట్లు పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా బొమ్మ, అది